మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఏవీ కాలేజ్ ప్రాంగణంలో ఏవీ కళాశాల విద్యార్థులు ఏవీ కళాశాల మేనేజ్మెంట్ ఇచ్చిమో దానం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో 67 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. 67 ఎయిడెడ్ కాలేజీలలో 2 కాలేజీలు సీకేఎం కాలేజ్ మరియు సూర్యలక్ష్మి కాలేజ్, ఈ 2 ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల పైన ఫీజుల భారం పడదని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి నియమితమైన ఉపాధ్యాయులు ఎయిడెడ్ కాలేజ్ రావాలని చెప్పేసి ఎయిడెడ్ కాలేజీలని ఈ సూర్యలక్ష్మి కాలేజ్ కానీ సీకేఎం కాలేజ్ కానీ గవర్నమెంట్కి అప్పచెప్పేసింది ఆ కాలేజ్ మేనేజ్మెంట్. కానీ ఏవీ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఇదే విధంగా గవర్నమెంట్కి అప్పచెప్పాలి, లేదంటే ఎయిడెడ్ కోర్సెస్ తీసుకురావాలి, ఎయిడెడ్ ఫ్యాకల్టీ తీసుకురావాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారం 10 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఈ రిప్రజెంటేషన్ పైన ఏవీ కాలేజ్ మేనేజ్మెంట్ ఇంతవరకు స్పందించింది లేదు. ఈ సందర్భంగా ఎయిడెడ్ కళాశాలలో ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఏవీ కాలేజ్ యాజమాన్యం డిచ్మో దానం చేయడం జరిగింది. ఇదే విధంగా విద్యార్థులపై మొండి వైఖరి చూపుతూ కాలేజ్ ప్రాంగణాన్ని ప్రైవేట్ చేయాలనే ఆ కుట్రతోని కోర్సెస్పై సెల్ఫ్ ఫైనాన్స్డ్ చేసి విద్యార్థులపైన ఫీజుల భారం మోపితే మాత్రం విద్యార్థులను చూసుకుంటూ ఊరుకోము. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎయిడెడ్ కాలేజ్ యాజమాన్యాలకి. ఖబర్దార్ ఎయిడెడ్ కాలేజ్ యాజమాన్యాలారా, ఖబర్దార్ ఎయిడెడ్ కాలేజ్ యాజమాన్యాలారా, విద్యార్థులతో చెలగాటమో, విద్యార్థులతో చెలగాటమో రద్దు చేయాలి. జీవో నంబర్ 30 నువ్వేంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 30 నువ్వేంటనే జస్టిస్ 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 జస్టిస్. ఏవీ కాలేజ్ ప్రాంగణంలో ఏవీ కళాశాల విద్యార్థులు ఏవీ కళాశాల మేనేజ్మెంట్ ఇచ్చిమో దానం చేయడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో 67 ఎయిడెడ్ కాలేజీలు ఉన్నాయి. 67 ఎయిడెడ్ కాలేజీలలో 2 కాలేజీలు సీకేఎం కాలేజ్ మరియు సూర్యలక్ష్మి కాలేజ్, ఈ 2 ఎయిడెడ్ కాలేజీలు విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని విద్యార్థుల పైన ఫీజుల భారం పడదని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి నియమితమైన ఉపాధ్యాయులు ఎయిడెడ్ కాలేజ్ రావాలని చెప్పేసి ఎయిడెడ్ కాలేజీలని ఈ సూర్యలక్ష్మి కాలేజ్ కానీ సీకేఎం కాలేజ్ కానీ గవర్నమెంట్కి అప్పచెప్పేసింది ఆ కాలేజ్ మేనేజ్మెంట్. కానీ ఏవీ కాలేజ్ మేనేజ్మెంట్ కూడా ఇదే విధంగా గవర్నమెంట్కి అప్పచెప్పాలి, లేదంటే ఎయిడెడ్ కోర్సెస్ తీసుకురావాలి, ఎయిడెడ్ ఫ్యాకల్టీ తీసుకురావాలని చెప్పేసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారం 10 రోజులు కావస్తున్నప్పటికీ కూడా ఈ రిప్రజెంటేషన్ పైన ఏవీ కాలేజ్ మేనేజ్మెంట్ ఇంతవరకు స్పందించింది లేదు. ఈ సందర్భంగా ఎయిడెడ్ కళాశాలలో ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఏవీ కాలేజ్ యాజమాన్యం డిచ్మో దానం చేయడం జరిగింది. ఇదే విధంగా విద్యార్థులపై మొండి వైఖరి చూపుతూ కాలేజ్ ప్రాంగణాన్ని ప్రైవేట్ చేయాలనే ఆ కుట్రతోని కోర్సెస్పై సెల్ఫ్ ఫైనాన్స్డ్ చేసి విద్యార్థులపైన ఫీజుల భారం మోపితే మాత్రం విద్యార్థులను చూసుకుంటూ ఊరుకోము. ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎయిడెడ్ కాలేజ్ యాజమాన్యాలకి. ఖబర్దార్ ఎయిడెడ్ కాలేజ్ యాజమాన్యాలారా, ఖబర్దార్ ఎయిడెడ్ కాలేజ్ యాజమాన్యాలారా, విద్యార్థులతో చెలగాటమో, విద్యార్థులతో చెలగాటమో రద్దు చేయాలి. జీవో నంబర్ 30 నువ్వేంటనే రద్దు చేయాలి. జీవో నంబర్ 30 నువ్వేంటనే జస్టిస్ 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 జస్టిస్.